యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాల్ని చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు ప్రతి మానవుడు కూడా కొన్ని విషయాలలో విర్రవీగుతూ మాట్లాడేటువంటిది ఏంటి అంటే, తనకే అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాడు. నన్ను మించినటువంటి జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు అసలు లేరు అనుకుంటారు. ఎవరికి వారే నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా తెలివి గలవాడిని ఉంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటూ ఉన్నాడు. నువ్వు జ్ఞానివి కదా అని నిన్ను నీవు అనుకోవాకు. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా వచ్చు, అసలు నన్ను మించిన వాళ్ళే లేరు, ఏదైనా కావాలంటే నా దగ్గరికి రండి అంటూ ఉంటారు చాలామంది. చాలా తప్పది, చాలా తప్పు. మరి నువ్వే అంత జ్ఞానం అయితే మరి దేవుడు ఎందుకు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అని దేవుడు ఎందుకు అన్నాడు? అసలు ఎందుకన్నాడు? మన దేవుని జ్ఞానం ఎలాంటిదో తెలుసా? మన జ్ఞానము ముందు, దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానము ఏ పాటిదో తెలుసా? ఈరోజు చూడండి, కొన్ని వచనాలు నేను మీతో చెప్తాను. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానముకు అసలు మితి అనేది లేదు. అంత గొప్ప జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. మరి నీ జ్ఞానం ఎలాగుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానముల కంటే జ్ఞానము గలది. ఏమండి, దేవుని వెర్రితనమే మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. ఇంకా దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చూడండి, నీ జ్ఞానం ఎలాంటిది చూడండి, అసలు ఎలా అంటున్నాడు. మరొక్కసారి ఆ మాట చదువుదాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలిగింది. నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటున్నావు, చూడు, ఆయన వెర్రితనము నీ జ్ఞానము కంటే జ్ఞానం మించినటువంటి జ్ఞానం అంట. ఈరోజు చాలా జ్ఞానంగా నేను మాట్లాడుతున్నా, చాలా జ్ఞానంగా నేను వెళ్తున్నాను, చాలా తెలివిగా వెళ్తున్నాను, చాలా బుద్ధి కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ యొక్క బుద్ధి, నీ జ్ఞానము ఎంత వెర్రిగా ఉన్నదో తెలుసా అసలుకే? ఈరోజు నీకు నువ్వు జ్ఞానివి అని నువ్వు అనుకోబాక, నీకు నువ్వు బుద్ధిమంతురాలు అని అనుకోకాక. ఈరోజు నీ ప్రవర్తన నీ బుద్ధిహీనతను తెలియచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం జ్ఞానము లేని వారు, అమ్మా, బుద్ధి జ్ఞానము లేని వారు గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను, గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండొద్దు. చూడండి, బుద్ధి జ్ఞానము లేనటువంటివి ఈ గుర్రములు కంచర గాడిదలు ప్రవర్తిస్తాయి మూర్ఖంగా. ఈరోజు మానవుడు కూడా అలానే ఉన్నాడు. నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు, నిన్ను మించిన తెలివి గల్లోళ్ళు లేరనుకుంటున్నావు, నిన్ను మించినటువంటి బుద్ధి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు లేరనుకుంటూ ఉన్నారు. కానీ నీ జ్ఞానము, నీ యొక్క బుద్ధి దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నదనేది నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. ఈరోజు నీ యొక్క క్రియలు నీ బుద్ధిహీనతని తెలియచేస్తూ ఉన్నాయంట. నీ పనులు దేవుని దృష్టిలో, ఆ పనులను చూసి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడు, ఫూల్ అని పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? బుద్ధి లేని వారిని ఏమని పిలుస్తున్నాడు? ఫూల్. అందరూ ఏప్రిల్ నెల వస్తే చేస్తారు కదా, ఏం చేస్తారు? ఏప్రిల్ నెల 1వ తారీఖు రోజు తెగ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీల్ని, డాడీల్ని, ఇంట్లో కనపడ్డోళ్ళని, ఫ్రెండ్స్ని, అందరినీ కూడా చేస్తారు. ఏమని చేస్తారు? ఏప్రిల్ ఫూల్ అంటారు. నువ్వే ఫూల్ అంటున్నాడు దేవుడు. వారి క్రియలను బట్టి, వారి కొన్ని ప్రవర్తనలు బట్టి వారు దేవుని దృష్టిలో ఫూల్గా ఉండిపోయారు, వెర్రివారిగా ఉన్నారు, బుద్ధిహీనులుగా ఉన్నారు. నువ్వేమో నేను బుద్ధిమంతుడిని, జ్ఞానవంతుడిని అనుకుంటున్నావు, నన్ను మించిన వాళ్ళు లేరనుకుంటూ ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో నీ బుద్ధి, నీ జ్ఞానము ఎంత వెర్రితనంగా ఉన్నదో దేవుడి దృష్టిలో మనకి తెలియట్లేదు. ఈరోజు
నువ్వు నడుచుకునేటువంటి నడత, నువ్వు చూసేటువంటి చూపులు, నీ ప్రవర్తనలు ఎంత వెర్రిగా దేవునికి కనపడుతూ ఉన్నాయో, నీ కుటుంబం పాడైపోవటానికి, నీ కుటుంబం నాశనమైపోవటానికి ఈరోజు బుద్ధి లేని నీ జీవితమే, జ్ఞానము లేని నీ జీవితమే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పనులు బుద్ధి కలిగినవి అనుకుంటావు, కానీ దేవుడి దృష్టిలో అవి ఎంత ఫుల్ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవి చాలా బుద్ధిహీనమైన పనులు అంటున్నాడు దేవుడు మనం చేసేటువంటి పనులని. చూడండి, లూకా సువార్తలో మనం చూస్తాం 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి మీద సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు స్థలము చాలదు కనుక ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడు. బాగా పంట పండిందంట, చక్కగా సంపాదించాడంట, బోల్డంత పంట పండిందంట, సంవత్సరాలకి తిని కూర్చున్న తరగనటువంటి పంట ఆస్తి సంపాదించాడంట. ఉన్నటువంటి బిల్డింగులు సరిపోలా, ఆ యొక్క ధనాన్ని దాచిపెట్టడానికి ఆ కొట్లు సరిపోవట్లేదు. కొత్త కొట్లు కట్టాలనుకుంటున్నాడు, కొత్త ఇళ్ళు కట్టాలనుకుంటున్నాడు. చాలా జ్ఞానంగా, చాలా బుద్ధిగా, చాలా వివేకంగా సంపాదించాలనుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు 20వ వచనంలో? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నేను ఒరే ఫూల్, దేవుడు పిలుస్తున్నాడు. ఒరే వెర్రివాడా, బుద్ధిహీనుడా, తినటానికి బోళ్ళంత ఆస్తి సమకూర్చేసుకొని కొత్త బిల్డింగ్లు కట్టేసుకుంటే జ్ఞానవంతుడు అనుకుంటున్నావంటరా వెర్రివాడా? నువ్వు పెద్ద బుద్ధిమంతుడు అనుకుంటున్నావా వెర్రి తల్లి? దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. చూడండి, ఎంతో సంపాదించేసాడంట. ఉన్నటువంటి కొట్లు, ఉన్నటువంటి ఆ స్థలాలు సరిపోవట్లా. కొత్తవి కొనుక్కోవాలనుకుంటున్నాడు, కొత్తవి కట్టాలనుకుంటున్నాడు, కొత్తవి దాచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ దేవుడి దృష్టిలో ఆ పని ఎలాగున్నదంట? వెర్రితనంగా కనపడుతుంది. ఈరోజు మానవుడు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఉదయం లేచింది నిద్రించే వరకు నేను ఎంత తెలివిగా రూపాయి దాచిపెడుతున్నానో తెలుసా? మా ఆయనకి తెలియకుండా ఎట్లా దాచిపెడుతున్నానో తెలుసా? మా ఆవిడికి తెలియకుండా పిల్లల పేరు మీద నేను ఎలా వేసానో తెలుసా? మా మమ్మీ డాడీకి తెలియకుండా నేను ఎంత దాచిపెడుతున్నానో తెలుసా? ఈరోజు నేను ఎట్లా దాచిపెడుతున్నానో తెలుసా? ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తున్నానో తెలుసా? ఎంత బుద్ధి కలిగి నడుచుకుంటున్నానో తెలుసా అంటున్నావు. ప్రియదేవుని బిడ్డ, దేవుని కొరకు కాక వారి కొరకే జీవించేటువంటి వారిని దేవుడు ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ పొట్టకూటి కొరకు పరిగెత్తుతూ ఉన్నావు. దాన్ని దేవుని దృష్టిలో నువ్వు అనుకుంటున్నావు, నీ దృష్టిలో అది జ్ఞానం. నీ దృష్టిలో నువ్వు చాలా బుద్ధి కలిగినటువంటి కన్యవి, బుద్ధి కలిగినటువంటి పురుషుడివి, నువ్వు చాలా జ్ఞానవంతురాలు అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, ఫుల్, నా కొరకు కాక నీ కొరకే పరిగెత్తుతున్నావుగా నీ జీవితం అంతా. హల్లెలూయా. ఈరోజు దేని కొరకు నువ్వు పరిగెత్తి దాచిపెట్టుకుంటున్నావో నాకు తెలియదు. వారి కొరకే జీవించే వారిని దేవుడు వెర్రివాళ్ళు అని పిలుస్తున్నాడు, ఫూల్ అని పిలుస్తున్నాడు. ఏప్రిల్ ఫూల్ కాదు. ఎవరంట? వారి కొరకే వారు జీవించేవాళ్ళు ఫూల్. ఈరోజు దేవుని కొరకు కాక, దేవుని కొరకు అంటూ వారి జీవితాల్లో సమయము లేక, ఈరోజు దేవునికి స్థానము లేదు, వారి జీవితాల్లో ఒక ప్రార్థన లేదు, ఒక పరిచర్య లేదు, వారి జీవితంలో ఒక సువార్త కూడికలు ఉండవు, ఒక ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఒక స్త్రీల కూడిక ఉండదు, వారి జీవితంలో ఒక యవనస్తుల కూడికి రారు, ఎక్కడ బయట పరిచర్యకి అడుగు పెట్టరు. వారి జీవితంలో వాటికంటూ ఒక సమయము లేదు. వారి జీవితంలో కేవలము వారు బ్రతుకుచున్నది దేనికి అంటే, చదువుతున్నది దేనికి అంటే, కష్టపడి చదివామా, ఉద్యోగం తెచ్చుకున్నామా, జాబులకి వెళ్ళామా, డబ్బులు తెస్తున్నామా, బ్రతుకుతున్నామా, ఇదే జీవితం. అందుకే వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఫూల్ అంటున్నాడు. ఫూల్కి నెక్స్ట్ పనిష్మెంట్ ఏం చెబుతున్నాడు? నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటి? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రేపేమి సంభవించిద్దో మనకి తెలియదు. యాకోబు అంటాడు 4వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, రేపేమి సంభవించినో మీకు తెలియదు కనుక మీ జీవము ఏ పాటిది కొంతసేపు కనబడి ఆవిరైపోయే జీవము, దానికోసము నువ్వు ప్రయాసపడుతున్నావు. అదే నీ యొక్క బ్రతుకుగా గోల్గా ఏం చేసుకున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవునికంటూ ఒక స్థానము లేదు, దేవునికంటూ ఎక్కడా కూడా ఒక ప్రాధాన్యత లేదు.
ఎక్కడ నీ బ్రతుకులో దేవునికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు, సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావు. ఈ ధనవంతుడిలాగా నేను చాలా తెలివిగలవాడిని, ఎంత కష్టపడి నేను సంపాదిస్తున్నాను, ఎంత కష్టపడి నేను చదువుతున్నాను, దాచిపెట్టుకుంటున్నాను, రూపాయి దాచిపెడుతున్నా, అది కొంటున్నాను, ఇది కొంటున్నాను, అలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నానని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాళ్ళారని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా ఎవరిని పిలుస్తున్నాడో చూద్దాం రండి. చూడండి, అంటే దేవుని కొరకు తమ కొరకే జీవించేటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయంలో 1వ వచనంలో మరొక ఫూల్స్ కనిపిస్తూ ఉన్నారు. చూడండి వీళ్ళ స్వభావం ఎలాంటిదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, దేవుడు లేడని చెప్పువారు బుద్ధిహీనులు. ఏమండి, వీళ్ళొక వెర్రివాళ్ళు, వీళ్ళొక ఫూల్స్, వీళ్ళ యొక్క దృష్టి, వీళ్ళు ఏమని చెప్తున్నారు? దేవుడు లేడబ్బా, ఎక్కడున్నాడు దేవుడు, దేవుడు ఎక్కడున్నాడు అంటూ ఉన్నారు. వీళ్ళని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నారంటే బుద్ధిహీనులు, ఫూల్స్. వీళ్ళు కూడా ఈరోజు చాలామంది అంటారు, కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే దేవుడు ఏడున్నాడు దేవుడు ఉంటే ఏం న్యాయం చేశాడు, ఏం చూస్తున్నాడు దేవుడు మనల్ని, ఎక్కడ చూస్తున్నాడు, వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారో, వీడు చూడు ఎలా చేస్తున్నారో, వాళ్ళందరినీ చూడట్లేదా, వాళ్ళందరూ చూడు చేస్తుంటే వాళ్ళందరూ శుభ్రంగా ఉండలేదా, మరి నేను మాత్రం ఎందుకు ఇట్లా అవుతున్నా, ఎక్కడున్నాడు దేవుడు అంటూ ఉంటుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు లేడు అనేటువంటి వారు బుద్ధిహీనులు. ఈరోజు నువ్వు చేసే పనులన్నీ దేవుడు లేడనే నువ్వు చేస్తున్నావు, దేవుడు నిన్ను చూడట్లేదని అనుకుంటున్నావు. చాటుకు చేసే నీ ప్రతి భాగవతం దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు లేడనుకొని నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూసే చూపులు, నువ్వు జీవించే జీవితం అంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఏమెరిగి ఉన్నాడంట దేవుడు? హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడుగా మన దేవుడు మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. నువ్వేమో దేవుడు లేడంటావేంటి? సహిస్తున్నాడనా? నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా మౌనంగా ఆయన చూస్తూ భరిస్తూ ఉన్నాడనా? నీకే పనిష్మెంట్ నీ మీదకి రాలేదనా? ప్రియ సహోదరుడా, జాగ్రత్త. దేవుడు లేడు అని జీవించేటువంటి వాడు, లేడు అని అటువంటి ఇష్టం వచ్చినట్లు బ్రతికేటువంటి వారు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వాళ్ళని ఫూల్స్ అని పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి మనసు వచ్చేసిందేమో, దేవుడు చూడట్లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నావేమో, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అసలు దేవుడు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఈ గాలి ఎంత చక్కగా పీలుస్తున్నాం. వేల ఖర్చు పెడుతూ ఉన్నారండి, వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు గాలి అందక. ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఉన్నారండి. హాస్పిటల్స్లోకి వెళ్ళి చూడు, దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఈరోజు దేవుడు లేడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు. దేవుడు చూడట్లేదులే, ఎక్కడో ఉన్నాడులే. సరే ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు. కొంతమందికి ఎక్కడున్నాడంటే దేవుడు చర్చిలో మాత్రమే ఉంటాడు. వాళ్ళ దృష్టిలో దేవుడు ఓన్లీ దేవుడు చర్చిలోనే. కొంతమందికి క్రిస్మస్ రోజే దేవుడు ఉంటాడు, ఇక మిగతా రోజుల్లో వాళ్ళకి దేవుడు ఉండడు. మిగతా రోజుల్లో దేవుడు లేడు వాళ్ళకి. కేవలం చర్చిలో దేవుడు ఉంటాడు, పండగ రోజుల్లో దేవుడు ఉంటాడు. జాగ్రత్త సుమా, ఈరోజు మనం ఎలాగున్నాము. మూడవదిగా చూడండి, ఇంకా ఎలాంటి వారిని దేవుడు ఫూల్స్ అని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. మన జ్ఞానం ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి. మనము జ్ఞానంగా మాట్లాడే ప్రతి మాట దేవుడి దృష్టిలో వెర్రివాళ్ళమైపోతున్నామంట. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. దేన్ని నమ్ముకునేవాళ్ళు? తన మనస్సుని నమ్ముకునేవాడు. ఈరోజు యెహోవాను నమ్ముకొనివాడు అని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఎవరిని నమ్ముకుంటున్నామంట? నీ మనసు. జాగ్రత్త, మోసకరమైందంట మన మనసు. ఎలాంటిది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటున్నాడు దేవుడు.
మోసకరమైన నీ మనసు చెప్పే మాటలు నువ్వు వినబాక. ఈరోజు నువ్వు బుద్ధిహీనురాలు అయిపోతూ ఉన్నావు. అందుకే దేవుడి సన్నిధికి ఎంత దూరం అయిపోయావు. మెట్టుకి ఈరోజు మంచి ఆహారమును నువ్వు తింటూ అనేక మందికి ఆత్మీయ ఆహారాన్ని పంచుతూ జీవించాల్సిన నీ జీవితం ఈరోజు ఇంకా ఎవరు పాలిస్తారా, ఎక్కడ పాలు తాగుదామా అని ఎత్తుక్కునే బ్రతుకులోనికి వెళ్ళిపోయావు. కారణం ఏంటంటే నీ మనసును నమ్ముకున్నావు. వాళ్ళు కూడా బుద్ధిహీనులు అంట. వాళ్ళు ఎవరంట? మనసును నమ్ముకునే వాళ్ళు నా మనసు చెబుతుంది నాకు రాబుద్ధి కావట్లా, నా మనసు చెబుతుంది నాకు వెళ్ళబుద్ధి కావట్లా. ఏం చెప్తుంది నీ మనసు? ఎవరిని ఆశిస్తుంది నీ మనసు? ఈరోజు నీ సొంత జ్ఞానాన్ని, నీ తెలివిని నమ్ముకొనవద్దని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది ఈరోజు. మరి నువ్వెందుకు నమ్ముకుంటున్నావు? నీ సొంత జ్ఞానము, నీ తెలివి దేవుని యొక్క వెర్రితనంతో కూడా మనం పోల్చడానికి లేకుండా పోయింది. అది మన జ్ఞానము, మన తెలివి. ఈరోజు మనం ఎలాగ ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సును నువ్వు నమ్ముకొనవద్దు. అది నిన్ను మోసం చేస్తుంది. ఒకరోజు నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోవద్దు. అది నిన్ను ఒకరోజు శత్రువుల చేతికి, అపవాది చేతికి నిన్ను అప్పగిచ్చేస్తుంది. ఈరోజు నేను తెలివిగలదాన్నని నువ్వు విర్రవేగొద్దు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, నీ మనస్సుని నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకోనండి? మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వేమో పెద్ద తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. అందుకే ఫస్ట్లోనే మనం చదువుకున్నాం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ జ్ఞానము నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. నీ జ్ఞానం వల్ల, నీ సొంత జ్ఞానం వల్ల, నీ తెలివితేటల వల్ల నీకు తెలివి ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు ఎదురుపడి ఎవ్వరు మాట్లాడలేకపోవచ్చు, నీకు ఎవ్వరు ఎదురు సమాధానం చెప్పలేకపోవచ్చు. అయితే ఒకరోజు దేవునికి ఎదురుపడవలసిన సమయం ఒకరోజు వస్తుంది. హల్లెలూయా. ఆ రోజు మౌని అయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? వాడు పాతాళమునకు దారిపోతున్నాడంట. మౌనిగా పెళ్లి విందులోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రము లేకపోయేసరికి ఆ యొక్క యజమాని అడుగుతున్నాడు, నా యొక్క స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రం లేవి, ఎక్కడ నీ పెళ్లి వస్త్రములు అని అడుగుతుండంటే అతడు ఎలాగున్నాడంట? మౌనముగా నిలబడ్డాడంట. ఒక దినము రాబోతుంది, నీ ఆలోచనల ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం నువ్వు జీవిస్తున్నావే, నీ ఆలోచన జ్ఞానం ప్రకారం నీ బ్రతుకును కొనసాగిస్తున్నావు కదా, దాని ప్రకారమే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పెంచుతున్నావు కదా. వాక్య ప్రకారంగా నువ్వు పెంచుతున్నావా? నీ బిడ్డల్ని వాక్య ప్రకారంగా చేస్తున్నావా? నిజంగా వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే నువ్వు పొద్దున్నే తెల్లవారుజామున లెగిచి నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని కూడా లేపి దేవుడు సన్నిధిలో మోకరింప చేస్తావు. యోబు ఉదయకాలంలోనే లెగిచాడంట అర్పించటానికి. ఈరోజు జ్ఞానము లేదు, వాక్యానుసారమైన జ్ఞానము లేదు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, అంతా కూడా లోక సంబంధమైన అపవాది జ్ఞానములతో నింపబడుతూ ఉన్నారు. బాగా యూట్యూబ్లో వచ్చేటువంటి అన్నీ చూస్తూ ఉన్నారు, సినిమాలు, సీరియళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. ఒక అత్తాకోడళ్ళ సీరియల్ని తెగ చూసి వాళ్ళ కోడలు ఏ పని చేసినా కూడా ఆ సీరియల్లో ఆమె గుర్తొస్తుందంట. ఒకటే తిడుతుంది. ఆ సీరియల్లో ఆమె చేసినట్టు చేస్తుంది చూడు ఇది, ఆ సీరియల్లో ఆమె మాట్లాడినట్టు చేస్తుంది చూడు ఇది అంటుంది. అది నువ్వెందుకు చూసా అంటే ఎట్లాంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనస్సుని మీద నువ్వు ఆనుకొనవద్దు, కానీ యెహోవా మీద నువ్వు ఆనుకో. అది జ్ఞానం కలిగిన. లేదంటే నిన్ను నువ్వు నమ్ముకుంటే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడు. ఏమంటంట? వెర్రివాడా అంటున్నాడు. 4వది చూద్దాం రండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. తన భూమిని సేద్యపరచుకుని వారికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన దానిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. నువ్వు వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ జీవిస్తున్నావు చూడు. ఈరోజు వీళ్ళు కూడా ఎవరంట? దేవుడి దృష్టిలో ఫూల్సే. నువ్వు మందిరానికి రావచ్చు, పరిచర్య చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, కానీ వ్యర్థాన్ని విడిచిపెట్టట్లేదు కదా. లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని నువ్వు విడిచిపెట్టట్లేదు కదా, వాటిని అనుసరిస్తూనే జీవిస్తున్నావు కదా.
లోక ఆచారాలను వెంబడిస్తూనే జీవిస్తున్నావు. ఎక్కడ నువ్వు లోక ఆచారాలను విడిచిపెట్టేశావు? ఎక్కడ అన్య ఆచారాలను విడిచిపెట్టేశావు? ఈరోజు వ్యర్థమైన దానిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. నువ్వు ఒక ఫూల్వే. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉంటాం. అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మూలపాఠం ఏం అనుసరిస్తున్నారంట? ఎంత రక్షణ పొందినా, బాప్తిసం తీసుకున్నా, వాక్యాలు చెప్తున్నారు, అందరికీ 10 మందికి చెప్తున్నా కూడా నువ్వు మాత్రం ఏం విడిచిపెట్టట్లా? నువ్వేం విడిచిపెట్టట్లా? వ్యర్థమైనవి నువ్వు విడిచిపెట్టట్లా, పారంపర్యాచారములను విడిచిపెట్టట్లా. ఇది ఎప్పటి నుంచో వస్తుందండి. ఇది ఎప్పటి నుంచో ఉందండి ఈ ఆచారం. ఇది ఎప్పటి నుంచో చేస్తారండి. ఎక్కడుంది నీకు? ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఫూలు కాదా? చనిపోతే దుఃఖించావు, ఓకే, ఏడుస్తున్నావు, మంచిది, సరే, బాధ. ఎందుకంటే మన రక్తంతో మరి రక్త సంబంధం అనేది వారితో మనకు ఉంటున్నది కాబట్టి కన్నీరు కారుస్తాం, రోధిస్తాం, ఏడుస్తాం. ఆ బాధ అనేది ఆ రూపంలో మనం తెలియచేస్తాం. మంచిది. చక్కగా ప్రార్థన పెట్టుకుంటావు, మంచిది. అయితే నీకు కీడెందుకు వస్తుంది? ఆ మనిషి వల్ల, చనిపోయిన ఆ మనిషి వల్ల నీకు, నీ ఇంటి వారికి ఎందుకు కీడొస్తుంది? ఎందుకు కీడొస్తుంది? పోతావు, అర్ధరాత్రి పోతావు. అమ్మ ప్రార్థనకి 10 అవుతుందండి, ప్రార్థన అయిపోయేసరికి 11 అవుతుంది, వాక్యం అయిపోయేసరికి పొద్దుపోతుంది. అర్ధరాత్రి పోయి పడుకొని వస్తున్నావుగా గొళ్ళ దగ్గర, ఆ బీచ్ల కాడ. ఏంటి ప్రయోజనం? ఎలా పోతుంది మనకి కీడు? ఒక్కళ్ళు కాదులేండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేసిన వాళ్ళే. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. ఈడ మేము అసలు చేయలేదు అలాంటిది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి, నేను ఎత్తుతాను. యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను నమ్ముకున్న తర్వాత ఏ రోజు కూడా నేను ఆ వ్యర్థమైనటువంటి ఆచారాల వైపు మేము వెనక్కి తిరిగి చూడలేదు. నా తల్లిదండ్రులు చూడనివ్వలేదు. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా గుండెల మీద వేసుకొని? అందుకే దేవుడు అంటున్నాడు, ఫూల్ అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టావు. ఎందుకు కీడు? మనిషి చనిపోతే కీడైందండి, నాకు అర్థం కాదు. ప్రభువారే ఏమంటూ ఉన్నాడు? ఏమండి, అంగలార్చే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. నువ్వేమో వెళ్ళకూడదు, మేము వాళ్ళ ఇంటికి, మా అమ్మాయి కడుపుతుంది, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి మేము వెళ్ళకూడదు. ఏంటి, మీ అమ్మాయి కడుపుతుంటే చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళవా? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమొస్తుంది నీకు? దుఃఖించు వారి ఇంటి దగ్గరికి దేవుడే వెళ్ళమని చెబుతుంటే, ఇది నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, క్రీస్తు రక్తము చేత కడగబడిన నీ గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమును వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. పారంపర్య ఆచారములను నువ్వు విడిచిపెట్టవా? అన్య ఆచారములను విడిచిపెట్టవా? నలుగులు ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది? ఎక్కడుందండి? దానివల్ల ఏమొస్తుంది? సరసోక్తులు. ఆ అమ్మాయిని తయారు చేయటం కాదు, పెళ్లి కూతుర్ని, మిగతా వాళ్ళు తయారవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? పాపము నీ హృదయంలోనికి వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కొద్ది రోజుల్లో నాకు ఎందుకు పూసారు చూడు, నాకు ఎట్లా పూసారు, నీకు కోపం వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు ఇంకొంచెం పూస్తావు. అక్కడ రకరకాల మాటలు ఎవరికి వచ్చినాయి అట్లాగా? ఆ జోకులు వేసుకుంటా సంసోన్ గారికి. ఎవరికి? సంసోన్ గారికి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి దేవుడు ఒక లిమిట్ పెట్టాడు మన జీవితంలో. నువ్వేమో ఆచారాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఆచారాలు? వాక్యాన్ని బేస్ చేసుకో, వాక్యాన్ని బేస్ చేయి, వాక్యం ప్రకారం వెళ్ళు. నీ జీవితంలో వాక్యం ఏమి చెప్తుందో అది నడువు. ఎంతమంది యవనస్తుల మధ్య నీవు ఉన్నా నువ్వు జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. అందరూ వెళ్తున్నారు కదా అని వెళ్తావా? ఒక సామెత ఉంటుంది, అందరూ, మా అమ్మమ్మ అనేది ఒక మాట, అందరూ తొడలు కోసుకుంటున్నారని నువ్వు మెడ కోసుకోవే అనేది. అందరు కోసుకుంటున్నారని మనం కోసుకుంటామా? ఏమండి, కోసుకుంటామా? ఒకసారి కోసుకొని చూడండి. ఎందుకు మనకి వ్యర్థమైనవి? మనుషులు ఆచరించే ఆచారములను విడిచిపెట్టని వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వెర్రివాడా, నీ స్థానము పరలోకం కాదు. ఎవరు పిలుస్తున్నారంట? పాతాళానికి పిలుస్తున్నారంట. పాతాళానికి ఈ రాత్రే పిలుస్తున్నారంట. నువ్వు ఇంకా విడిచిపెట్టవా? ఎంత కరుణ కలిగిన దేవుడు మన జీవితాల్లో ఎంత కృప చూపుతూ ఉన్నాడో నీకు తెలుస్తుందా? ఎంత గొప్ప అవకాశాలని దేవుడు మనకి ఇస్తున్నాడో ఒకసారి నువ్వు గ్రహిస్తున్నావా? ఆ విషయాన్ని ఆలోచించండి ఈరోజు.
ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అదే కదా మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటండి? పాత మనసు స్థానంలో నీకే మనసు వచ్చేసేయాలి, కొత్త మనసు వచ్చేసేయాలి. కానీ నువ్వు అదే పారంపర్య సంబంధమైన మనసును పెట్టుకొని నడుస్తూనే ఉన్నావు కదా నీ జీవితం అంతా నడుస్తూ ఉన్నావు కదా. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు? కంప్లీట్గా ఎందుకు దేవునికి లోబడి దేవుని సేవకులకి నిన్ను నీవు అప్పగించుకోలేకపోతూ ఉన్నావు? మధ్యలో ఎందుకు ఆచారాలను తీసుకొస్తూ ఉన్నావు నీ జీవితంలో? నువ్వు ఫూలు కాదా? నువ్వు వెర్రిదానివి కాదా? ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రే ఫూల్. ఏమని పిలుస్తున్నాడండి? ఫూల్. చెప్పండి. ఏప్రిల్ని చేస్తారుగా, ఇప్పుడు అనడానికి ఏమి అయ్య బాబాయ్ ఎక్కడో గుచ్చుకుంటున్నట్టుంది. చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు కదండి. చాలా యవనస్తులకి ఏదో భలే హుషారుగా ఉన్నట్టుంది వాక్యం వింటూ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను. ఇప్పటికి 4 విషయాలు మీకు చెప్పాను. ఎవరిని ఫూల్ అని పిలిచాడు దేవుడు? ఎవరిని? వాళ్ళ యొక్క కొరకే సంపాదించుకునే వారిని, వారి కొరకే బ్రతికే వారిని, వారి కొరకే కట్టుకునే వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా ఇంకెవరిని పిలుస్తున్నాడండి ఇక్కడ? అమ్మా, దేవుడు లేడు అనేటువంటి వారిని దేవుడు ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు చూడట్లేదులే, మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని దేవుని బిడ్డల ముందు ఒక రకంగా, దేవుని బిడ్డలు లేనప్పుడు మరొక రకంగా, మందిరంలో ఒక రకంగా, మందిరం బయట మరొక రకంగా ఉండే వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారిని కూడా ఫూల్ అని దేవుడు పిలుస్తున్నాడు. మూడవదిగా మనసుని నమ్ముకునేటువంటి వాడు. అంటే నీ మీద, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఆధారపడే వాళ్ళని ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. 4వదిగా వ్యర్థమైన దానిని అనుసరించేటువంటి వారిని దేవుడు ఏమని చెప్తున్నాడండి? ఫూల్ అని పిలుస్తూ ఉన్నాడు. మరొకటి చూద్దాం రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనములో చదువుదాం. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు. కొండెములు ప్రచురము చేయువాడు భక్తిహీనుడు. కొండెములు ప్రచురము చేయువారు బుద్ధిహీనులు. మనకు మధ్యలో ఇప్పుడు భక్తిహీనులు వద్దులే, అది ఇంకో టాపిక్లోకి వెళ్దాం. బుద్ధిహీనుల దగ్గరే ఉందాం మనం ప్రజెంట్. ఎవరంట వీళ్ళు? ఎవరు? కొండెములు ప్రచురము చేయువారు. కొండెము ఎవరికి ఉంటుందండి? దేనికి ఉంటుంది? తేలికి కొండెం ఉంటుంది కదా. ఆ కొండెంతో అది ఏం చేస్తుందంటే వేసేసిద్ది కదా. ఒకసారి మా పిన్ని కొడుకుని కూడా, తమ్ముడిని ఆ యొక్క తేలు కుట్టింది. అది కుట్టినప్పుడు హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి పెట్టేశామన్నమాట. టక్కున వేసేసిద్ది ఆ కొండెములతోటి. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది, కొండాలు ప్రచురము చేసేటువంటి వారు, వారి మీద వీరికి, వీరి మీద వారికి చాడీలు చెప్తూ ఉండేవాళ్ళు కూడా దేవుడి దృష్టిలో ఎవరంట? చెప్పండి అమ్మా. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఫోన్లో ఎంతమంది మీద చెప్పా? ఈ గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీ జీవితంలో దేవుని పని ఎంతవరకు చేశావు? కొండాల పని ఎంత చేసావు? కొండములు చెప్పే పని ఎంత చేసావు? దేవుని పని ఎంత చేసామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇతరుల తప్పులను చూచేటువంటి వారు ఫూల్ అని దేవుడు పిలుస్తున్నాడు. బుద్ధిహీనురాలా, ఎంతకాలము నీ జీవితంలో ఇతరుల మీద చెప్పుకుంటూ బ్రతుకుతావు? నువ్వు ఫూలువి. దేవుని రాజ్యములోనికి, పరలోకములోనికి మనం వెళ్ళలేమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. బుద్ధిహీనులని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు కొండాలు చెప్పే బుద్ధి నీకు పోలా. ఇంకా ఏదో అంటారులో ఒక సామెత, పుట్టుకతో వచ్చిన బుద్ధి పెట్టినా పోదంట కదా. ఈరోజు పోట్లా. క్రీస్తు స్వరూపంలోనికి మారండి అంటుంటే ఏ కాడికి అపవాది స్వరూపంలోనే మేము ఉంటాం. అక్కడ ఎక్కడ మేము తీసుకెళ్ళి చెప్పేదే చాడీలు చెప్పేదే. మన ముందు ఎంత బాగా నటిస్తారు. ప్రైజ్ లోడ్ అక్క బాగున్నావా? అక్క ఏందక్క పాపం అట్లయిపోయా?
ఏం వండుకుంటావక్క, ఏం తింటావక్క, పాపం ఒక్కదాని అయిపోయావక్క, పాపం వెనకమాల మాయ రోగమా, వండుకొని తినొచ్చుగా, ఏం చేస్తున్నారు, వెళ్ళొచ్చుగా, తెచ్చుకోవచ్చుగా. జాగ్రత్త, నీ కొండెములు దేవునికి వినపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావు, లేదనుకునేవారు వెర్రివారు. ఆయన అందరినీ చూస్తున్నాడు. కొండెములు చెప్తున్న నిన్ను కూడా చూస్తున్నాడు. భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని బిడ్డల మీద నీ సణుగులు, నీ గొణుగులు, నువ్వు చెప్పే చాడీలు ఆయన వింటున్నాడు. జాగ్రత్త. నిన్నెందుకు పిలిచావాడు? అసలు నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నా, ప్రార్థనకి ఎందుకు వస్తున్నా, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నా, ఇంకా పోవా? నీకు ఆ చాడీలు విడిచిపెట్టవా? ఎంత కృప చూపుతున్నాడు దేవుడు నీ జీవితంలో, ఎన్ని తరుణాలు ఇస్తున్నాడు దేవుడు నీ జీవితంలో, ఎంతగా నిన్ను ప్రేమించి ఆయుష్ ఇచ్చాడు దేవుడు నీ జీవితంలో. విడిచిపెట్టవా ఇంకా నీ బ్రతుకులో? అందుకే మన బ్రతుకుల్లో ఆశీర్వాదాలు లేవు ఈరోజు. కొండెములు చెప్పేటువంటి వారు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ తీసుకెళ్ళేటువంటి వాళ్ళు మోసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు సువార్తను మోసుకెళ్ళమని దేవుడు చెప్తూ ఉంటే వీళ్ళేమో కొండలు మోసుకెళ్తూ ఉంటారు. పరిచర్యకి పంపిస్తే పరిచర్య కాడ కొండలు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు ఈ రోజుల్లో. ఎందుకు సంఘాలు కూలిపోతున్నాయి? అనేకమైన సంఘాలు అంటే పాప మా సేవకులు నమ్మి చిన్న చిన్న సేవకుల్ని పంపిస్తూ ఉంటుంటే వాళ్ళు కొండెములతోటి సంఘాలను నాశనం చేస్తూ ఉంటారు. ధనాపేక్ష పరులు, పేరు కోసం ఆపేక్షించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మన యొక్క సంఘములో దేవుడు ఆ మనసుని, ఆ బుద్ధిని తీసివేయునుగాక. ఆమేన్. అలాంటిది ప్రవేశించకూడదు మన యొక్క సంఘముల్లో, మన కుటుంబాల్లో. ఈరోజు మనం ఎలాగున్నాం, ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? కీర్తనకారుడు అంటాడు 50వ అధ్యాయం 20వ వచనంలో, కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండలు చెప్తున్నారంట. ఏమండి, ఏం కూర్చొని ఏం చెబుతున్నారంట? కొండలు చెప్తూ ఉన్నారు, కొండలు చెప్తూ ఉన్నారు. జాగ్రత్త. పాపం కొంతమంది నా మొహం మీద చాలా పొగుడుతారు. స్త్రీ అయినా కూడా ఎంత చక్కగా దేవుని సేవ చేస్తుంది అంటారు. అదే నోరులు వెనకమాల ఏం నాన్న చేసేది, నాన్న చేసేది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దారుణంగా ఉన్నారో చూడండి మనుషులు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. నీ సహోదరుని మీదే నువ్వేం చెప్తున్నావు? నీ తోడబుట్టిన అక్కల మీద, చెల్లెల మీదే నువ్వు చెబుతుంటావు. క్షమించలేవు, ప్రేమించలేవు. ఓకే, బాధ వ్యక్తం చేయటం వేరు, కొండాలు చెప్పటం వేరు. గుర్తుపెట్టుకోనండి. ఒక వ్యక్తి మీద ఒక బాధని ఒక సహోదరి దగ్గరికి వచ్చి, ఒక సేవకురాల దగ్గరికి వచ్చి వ్యక్తము చేయటం వేరు, కొండెములు చెప్పటం వేరు. ఆ మాట తీరే వేరు, అసలుకి వేరుగా అనిపిస్తుంది. అదే సామెతకారుడు అంటాడు 30వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, దాసును గూర్చి నువ్వేం చెప్పొద్దు, నీ దాసుని గూర్చి కొండెములు చెప్పవద్దు, చెప్పవద్దు. నీ యజమాని గురించి, నీ దాసుని గురించి, నీ సావుకురాలను గురించి, నీ బిడ్డలను గురించి ఎక్కడ మనం ఏం చెప్పకూడదంట? కొండెములు చెప్పకూడదు, కొండెములు చెప్పకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నామో నాకు తెలియదు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు మనలోనే ఉన్నారంట. ఎయిస్కేల్ అంటాడు 22వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు, కొండెములు చెప్పుచూ నరహత్య చేయువారు మీ మధ్యలోనే ఉన్నారు. ఎక్కడ ఉండరంట? దేవుని సంఘములోనే ఉంటారంట. వాళ్ళు ఎక్కడికి పోరు. పరిచర్య చేసే స్త్రీలను అసలు దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? తిమోతికి రాసిన మొదటి పత్రికలు అంటాడు 3:11 స్త్రీలంట కొండెములు చెప్పువారిగా ఉండకూడదంట. ఎలా ఉండకూడదు? అలానే స్త్రీని ఓకే మంచిది, స్త్రీలకే దేవుడు చెప్పింది, ఓకే స్త్రీ. కానీ దేవుడు స్త్రీని ఆత్మీయంగా దేంతో పోల్చాడు? సంఘమును దేంతో పోల్చాడు? స్త్రీనే కదా. సంఘమును దేంతో పోలుస్తున్నాడు? దేవుడు స్త్రీతో పోలుస్తున్నాడు. అలాంటప్పుడు కొండెములు చెప్పే అలవాటు స్త్రీలకి ఓకే, అది వాక్యపరంగా. మరి ఆత్మానుసారంగా అందరం తీసుకోవాలా లేదా? ఆ వాక్యాన్ని అందరము పాటించాలి. కొండెములు చెప్పేవారిగా మనం ఉండకూడదు. ఈరోజు నువ్వు ఎవరి మీద కొండెములు చెప్తున్నావు, వారిని దేవుడు బాగానే ఆశీర్వదిస్తాడు. హామాను వెళ్ళాడంట, వెళ్ళి మొర్దెకై మీద, యూదుల మీద రకరకాల కొండలు చెప్తా వచ్చాడంట, రకరకాల చాడీలు చెప్తా వచ్చాడంట, రకరకాల చాడీలు. చివరికి ఆయన తీసిన గుంటలో
ఆయనే పడిపోయాడు. ఆ కొయ్య ఎవరి కోసం కట్టాడు? వాళ్ళ కోసం కాకుండా ఆ కట్టినైనా ఆయనే ఆ కొయ్య మీద ఉరివేయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వద్దు, ఈరోజు ఆ జీవితాన్ని మనం విడిచిపెడదాం. ఫూలని దేవుడి చేత మనం అనిపించుకోవద్దండి. దేవుడు మనల్ని ఎలా పిలవాలని ఆశపడుతున్నాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను నన్ను అందరినీ, మన శలా ప్రార్థన మందిర బిడ్డలందరినీ పిలవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనమేమో మన ప్రవర్తన వల్ల ఫూల్ అనేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఫూల్, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారంటున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆరోదిగా మనం చూద్దాం రండి. 5 విషయాలు చెప్పినాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడంట. అంటే జ్ఞానము లేనివాడు, బుద్ధి లేనివాడు ఫూలు ఎలా తిరుగుతాడంట? విర్రవీగుతాడంట, రొమ్మిరుసుకొని వస్తాడంట, మీదకి మాట్లాడటం వచ్చని విర్రవీగుతా వస్తాడంట. వాళ్ళని దేవుడేమని పిలుస్తున్నాడు? బుద్ధిహీనుడు. ఫిలిప్ వచ్చాడు కదా, గొల్యాతు వచ్చాడు ఫిలిప్పీల పక్షంగా వచ్చి అసలు ఆ ఆకారాన్ని చూపిస్తా ఇశ్రాయేలు ప్రజలకి విర్రవీగుతున్నాడు. మీలో మగవాళ్ళు లేడా? మీసం ఉన్నోళ్ళు లేడా? రోషం ఉన్నోడు లేరా? మీరు ఇశ్రాయేలీలు కాదా? మీ దేవుడు యెహోవా కాదా? రండి నేను అక్కడి వచ్చానని విర్రవీగుతున్నాడంట. బుద్ధి లేనోడు, వెర్రివాడు. ఒకే ఒక్క రాయి టక్కున సమాధానం చెప్పింది. ఒకే ఒక్క రాయి, దావీదు చేతిలోని రాయి. యెహోవా అదే యుద్ధము. జ్ఞానంగా దేవుని కృపతో జ్ఞానంగా దేవునికి అప్పగించుకుని ఒక్కటి వేసాడు అంతే. ఏమైపోయాడంట? వార్ల పడిపోయాడు అక్కడ. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విర్రవీగుతున్నావేమో, బలముందని విర్రవీగుతున్నావేమో, అందముందని విర్రవీగుతున్నావేమో, నా అంతట వాళ్ళు లేరని విర్రవీగుతున్నావేమో, బలము జ్ఞానము సంపాదన నీకుందని 2 కుండలు పెడుతున్నావేమో, 2 ఇళ్ళు పెడుతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. విర్రవేగవాకో, వెర్రివాడా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు మనల్ని. మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఈరోజు బలం ఉండొచ్చు, 1 సెకండ్లో ఆ బలము నిన్ను విడిచిపెట్టవచ్చు. ఈరోజు నీ జీవితంలో ఆస్తి ఉండొచ్చు, దానికంటే స్థిరమైన ఇది మనస్తత్వం ఉండదంటండి. అది ఈరోజు నా దగ్గర ఉంటే రేపు నీ దగ్గర ఉంటుందంట. ఎటు పోయిద్దో తెలియదు. ఆరోగ్యము, ధనము, అందము ఈరోజు ఇక్కడుంటే రేపు ఇంకో చాటుకు వెళ్ళిపోద్ది. ఏమండి, మొదటి దినాల్లో ఉన్నట్టు నేను ఉన్నానా? నేను అలా కనిపిస్తున్నానా? నా రూపం అలా ఉన్నదా? నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూశాను, మీ రూపం అలా లేదే. మారిపోతూ వస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఇంకా మారిపోయింది. మన రూపం ఏమైపోతూ ఉంటుంది? మారిపోతుంది. మారని మార్పు లేని దేవుడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో విర్రవేగబాక. డబ్బు ఉన్నదని విర్రవేగబాక. నా బలం ఉన్నది, నా బంధువులు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, విర్రవేగబాక. ఎవ్వరు రారు మనతోటి, ఎవ్వరు రారు. ఈరోజు ఒక్కళ్ళమే పాట పాడుతూ ఉంటారు బ్రదర్ ఎప్పుడు కూడా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా అని. ఎన్నాళ్ళు జీవించినా ఏముందండి ఈ లోకంలో అని పాడుతూ ఉంటాడు కదండి భక్తుడు. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనతో ఎవ్వరూ రారు. ఈరోజు మనల్ని ప్రేమించేవారు ఉన్నారని, మనతో ఉన్నవారు ఉన్నారని ఒకవేళ నువ్వు మోసపోయి విర్రవీగుతూ ఉన్నావేమో, వారు ఒకరోజు నిన్ను విడిచిపెట్టేస్తారు. ఒంటరి అయిపోవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లోకి వస్తాయి. ఈరోజు గుర్తుపెట్టుకోనండి, నీతో చివరి వరకు, కాటి వరకు నీతో ఉండేవాడు నీ దేవుడైన యెహోవానే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చూడుము నేను నా అరిచేతుల్లో చెక్కుకున్నాను, ముదిమి వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే అంటూ ఉన్నాడు ప్రభు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విర్రవేగొద్దు. ఈరోజు అన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ పరిశీలన చేసుకుని జీవితాన్ని, ఒకవేళ నువ్వు కూడా రొమ్మ విరుచుకొని గొల్యాతు వల్ల విర్రవీగుతున్నావేమో, ఎవరిని లెక్క చేయకుండా పోతున్నావేమో, ఎవరిని లెక్క చేయట్లేదేమో, నీ తల్లిదండ్రులు లెక్క చేయని మనస్తత్వం, నీ భర్తని లెక్క చేయని మనస్తత్వం, నీ భార్య పిల్లల్ని లెక్క చేయని నీ మనస్తత్వం, సేవకుల్ని లెక్క చేయనటువంటి మనస్తత్వం నీ జీవితంలో ఉన్నదేమో పరిశీలన చేసుకోనండి.
ఈరోజు వరకు నేను ఇలాగ నిలబడి దేవుని పరిచర్య నేను చేయగలుగుతూ ఉన్నాను అంటే, ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాను అంటే లోబడే ఆ మనస్తత్వమే. నా తల్లిదండ్రులకి లోబడే మనస్తత్వము దేవుడు నాకు ఇచ్చాడు. సేవకుడిగా నాయకుడిగా ఉన్నటువంటి దేవుని సేవకుడికి లోబడి మనస్తత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఎవరెవరికి పేరు వెళ్ళిపోతున్నా మౌనంగా సహిస్తూ నిలబడేటువంటి ఒక జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు మనల్ని హెచ్చించే దినం మనకు ఉంటుంది. అయితే అప్పటి వరకు మనం విర్రవీగకూడదు దేనికోసం కూడా. మీ సేవకురాలే ఇక్కడ కష్టపడేది, ఆత్మని సంపాదించి తీసుకొచ్చి మొత్తం సమకూర్చి పెడితే సేవకులు వచ్చి వాక్యాలు చెప్తారు. సమకూర్చి మొత్తం ఒక ఆడదే తీసుకొచ్చి మొత్తం అన్నీ చేస్తే పురుషులు వచ్చి చెప్తారు. కానీ ఈరోజు ఆ సమకూరుస్తున్నటువంటి ఆ యొక్క వెనక వర్క్ చేస్తున్నటువంటి ఆ స్త్రీకి అనగా సేవకురాలకి పేరు లేకపోవచ్చు, ఒక స్త్రీగా తృణీకరించబడి ఉండొచ్చు ఏ విషయంలోనైనా. కానీ దేవుడు అంటున్నాడు విర్రవీగకు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నన్ను కూడా గద్దిస్తూ ఉంటాడు, వద్దు దాని వైపు చూడొద్దు, వాటి వైపు చూడొద్దు. ఈరోజు నువ్వు కూడా చూస్తున్నావేమో, వద్దు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు దేవుడు ఒక సమయము నీకు అనుగ్రహిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలాగుండాలంట, దీన మనస్కులమై ఉన్నప్పుడు ఒకరోజు మనకు వస్తుంది, హెచ్చిస్తాడు దేవుడు ఆ రోజు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది విర్రవీగొద్దు. మరొక్కటి నేను చెప్పి ముగింపులోనికి వెళ్తాను. 7వదిగా మనం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చూడండి. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. చాలు, బుద్ధిహీనుడు ఏం కనపరుస్తున్నాడంట, త్వరగా కోప్పడేవాడు బుద్ధిహీనుడు. అంటే వాళ్ళ దేవుడి దృష్టిలో ఎవరు వాళ్ళు? ఫూల్స్. ఊరికనే బయటపడిపోతూ ఉంటారు. కోపం చాలామందికి ఎక్కడుంటుందంటారు? కోపం ఎక్కడ? ముక్కు మీదేనా? అవునా? నీకు ఉంటుంది కదా. చాలామందికి ఎక్కడ ఉంటుందంట? ముక్కు మీదే కోపం. ముక్కు మీద కోపం ఉంటుందంటూ ఉంటారు. అంటే అది పిలిస్తే వచ్చేసిద్దంట. చాలామందికి పిలిస్తే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ప్రియదేవుని బిడ్డలారా, త్వరగా కోపపడేటువంటి వాళ్ళని కూడా దేవుడు ఫూల్స్ అనే పిలుస్తున్నాడు. ఈరోజు ఓర్మి ఎంతో అవసరం మన జీవితాల్లో. ఓర్పు ఎంతో అవసరం. చాలాసార్లు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు చాలామంది. మనం కోప్పడకూడదు, చాలా సహనంగా ఉండాలి, ఇంక ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇక ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలని మనం అనుకుంటాం. కానీ అపవాది అప్పుడే పంపిస్తుంటాడనమాట నిన్ను రెచ్చగొడటానికి, నీ సహనాన్ని పరీక్షిస్తానికి అప్పుడే వస్తారనమాట. తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, పిల్లల రూపంలోనో, విశ్వాసుల రూపంలోనో, ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తూ ఉంటారనమాట మన దగ్గరికి. మన సహనాన్ని ఏం చేస్తారు? పరీక్షిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కోపపడుడి కానీ, అది గుర్తుపెట్టుకోనండి. కోపపడటం కాదు, కోపంలో పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఇప్పుడు పిల్లవాడి మీద కోపపడుతున్నావు, ఏమిరా ఏం చేస్తున్నావు నీకు? ఒకసారి ప్రామిస్ చేసి ఏంటి ఆ పని అని కోపపడతాం. అంతటితో ఆగిపోవాలి. దానికి మించి మాట్లాడతావు చూడు, భయంకరంగా తిడుతుంటారు. చాలా వింటుంటాను నేను, అసలు అది వెళ్ళలేను. పిల్లల్ని చాలామంది చాలా దారుణంగా అసలుకి ఒక లాంగ్వేజ్ ఉపయోగించి తిడుతూ ఉంటారు. అది దేవుని దృష్టిలో ఫూల్ అయిపోతున్నావు నువ్వు. కోప్పడు, నీ బిడ్డను కోప్పడు, నీ కుమార్తెను కోప్పడు, నీ భర్త మీద కోప్పడు, నీ భార్య మీద కోపపడు. పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కోప్పడండి. సేవకురాలు సంఘం మీద కూడా కోప్పడతాం. పొరపాటు చేస్తున్నప్పుడు పరిచర్య చేసేటువంటి పరిచారకుల మీద కోప్పడతాం. అలా చేయకూడదు. ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా మాట్లాడారు, గద్దిస్తాం. కానీ పాపము దానికి మించిని మాట్లాడితే ఏమవుతుంది? అది పాపం అయిపోతుంది. కాబట్టి ఈరోజు బుద్ధిహీనుడంట త్వరగా ఏమవుతాడంట? కోప్పడుతాడు అని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉన్నది. అంతేకాదు, ఈ బుద్ధిహీనుడు ఆ కోపం వల్ల ప్రతిదానికి గొడవలకి ఇష్టంగా పరిగెత్తుతాడంట. ఏమంటే గొడవలు పెట్టుకోవడానికి. అదే సామెతలు 23లో ఉంది, బుద్ధి లేనివాడు గొడవలకు పరిగెత్తుతాడంట. 20వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుతున్నాడు. బుద్ధిహీనుడు దేని కోరుతున్నాడు? గొడవనే కోరుతుంటాడు. ప్రతిదానికి గొడవ కావాలని కోరుకునే వాళ్ళు ఫూల్సే.
ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావో నాకు తెలియదు. నీ కోపము యుద్ధాలను రేపుతుంది, నీ కోపము గొడవల్ని రేపుతుంది చిలికి. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఎదుటి వాళ్ళ యొక్క మనసుని బాధ పెట్టేస్తూ ఉన్నది నీ కోపము. నీ కోపంతో నీ నోట్లో బూతులు వచ్చేస్తున్నాయి. కోపం వల్ల, నీ కోపం వల్ల మరి ఎంతో నష్టం జరిగిపోతుంది. కోపం వస్తే ఇసిరి పగలగొట్టేస్తావు, అన్నీ పడేస్తావు, అన్నీ పగలగొట్టేస్తావు. నోటికొస్తే ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ ఉంటావు. ఫూలు కాదా మనం? దేవుని యొక్క వాక్యం మనకు చెప్పట్లేదా? ఈరోజు ఎలాగున్నావో నాకు తెలీదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోబాకు. నీ జ్ఞానం ఎలాగుందో 7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ నీ జ్ఞానం ఉన్నదో దేవుడు ఫూల్ అని మనల్ని పిలుస్తూ ఉన్నాడని ఒక్కసారి గ్రహించండి. అయితే దేవుడు అంటున్నాడు, అదే మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు యాకోబు పత్రిక, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు. అడగాలి ఈరోజు. ఎందుకంటే జ్ఞానము లేని వారమే మన అందరం కూడా. బోధించుచున్న నాతో సహా ఈ జ్ఞానము లేనటువంటి వారమే, ఈ లోపాలు కలిగినటువంటి వారమే అందరము కూడా. అయితే మనందరము కూడా సరి చేసుకోవటానికే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, బుద్ధి లేని కుమారుడు. ఏ కుమారుడు? చిన్న కుమారుడికి ఏం లేదు, ఫస్ట్ బుద్ధి లేదు. అంటే ఫూల్ లాగా జీవించాడు కదా, వెర్రివాళ్ళలాగా ప్రవర్తించాడా లేదా తండ్రి దగ్గర. అయితే ఆ తర్వాత బుద్ధి వచ్చిందా లేదా? బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకున్నాడు కదా. మరి ఇప్పటి వరకు ఒక ఫూల్ లాగా బ్రతికామేమో, బుద్ధి లేని వారిగా జీవించామేమో. తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని ఆ చిన్న కుమారుడు పోయిందంతా తిరిగి సంపాదించుకున్నట్టు బుద్ధిగల కన్నికడ కుమారుడు అయిపోయాడంటండి అతను. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన పాదాల దగ్గరికి రావాలి. బుద్ధిగల కన్నికలు కూడా ఎంత చక్కగా సిద్ధపడ్డారో మనకు తెలుసు కదా. జ్ఞానము కలిగి ఎంత సిద్ధపడ్డారో. మిగతా వాళ్ళు ఫూల్ లాగా ప్రవర్తించారు, ఆయిల్ సరిగ్గా తెచ్చుకోలేదు. ప్రేయర్కి వచ్చేటప్పుడు చాలామంది అంతే, సిద్ధపట్టు రారు, బైబిల్ తెచ్చుకోరు, పెన్ తెచ్చుకోరు, లేకపోతే రాసుకునే నోట్స్ తెచ్చుకోరు, ఇంకేంటో సిద్ధపడరు. ఇప్పుడే వస్తా, పొయ్యి కట్టేయలేదంటారు, ఇప్పుడే వస్తా, ఇంటికి వాళ్ళు వచ్చారంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి సిద్ధపాటు అనేది ఉండదు దేవుడి యొక్క సన్నిధిలో. దేవుడి సన్నిధిలో సిద్ధపాటుతోటి రారు ప్రభు సన్నిధికి వీళ్ళు. ఈరోజు సిద్ధపాటు కలిగినటువంటి జీవితం నీలో ఉన్నప్పుడు బుద్ధిగల కన్నికవని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నీకు అవసరమైతే నువ్వు అది కొంటాం, ఇది కొంటాం. మనం అందరం చాలా కొంటూ ఉంటాం. వెండి కొంటాం, బంగారం కొంటాం, రకరకాలు కొంటాం. కానీ దేవుడు ఏం కొనమంటున్నాడో తెలుసా మీకు? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏం కొనమంటున్నాడో చూడండి దేవుడు. ఆ మాట రాని, నీ సంపాదన అంతటిని ఇచ్చి ఏం సంపాదించుకో? బుద్ధి. ఏమి ఇచ్చంట? నీ సంపాదన. బేరం వద్దు, అందులో బేరం వద్దు. మనం మిగతా కొనే వాటిలో ఏం అడుగుతాము? బేరాలు అడుగుతాం. కానీ జ్ఞానం కొనుక్కునేటప్పుడు, జ్ఞానం దేవుడిని అడిగేటప్పుడు అంట బేరాలు అడగబాక దేవుడితోటి, బేరాలు అడగొద్దు దేవుడితోటి. నీ సంపాదన అంతా ఇచ్చేసి అంటున్నాడు దేవుడు. మొత్తం ఇచ్చేసి సంపాదించుకో జ్ఞానాన్ని, బుద్ధిని. దేవుడిని అడుగు. నీకు కొదువుగా ఉన్నది, నీలో కొదువుగా ఉన్నది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ముగించబోతూ ఉన్నాను. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు అనుసరించుదుము రండి. ప్రియదేవుని బిడ్డలారా, రమ్మంటున్నాడు. సేవకుడు పిలుస్తున్నాడు. ఎక్కడికి? జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గుర్చిన జ్ఞానం రండి పిలుస్తున్నాడు. రండి. అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, వాటి కోసం పిలవట్లేదండి. దేవుని జ్ఞానమును సంపాదించుకోమా. నీకుందా? ఈరోజు జ్ఞానం నీకుందా? ప్రభు అంటున్నాడు, జ్ఞానము లేకయే నా జనులు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు అంటున్నాడు. ఏం లేదంట మనకి? జ్ఞానం లేదు. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదు. భర్త దగ్గర ఎలా మసులుకోవాలో స్త్రీలకు జ్ఞానం ఉండట్లేదు. స్త్రీ దగ్గర, భార్య దగ్గర ఎలా ప్రేమించి ఎలా జ్ఞానంగా ఉండాలో పురుషుడికి ఉండట్లేదు. ఈరోజు జ్ఞానము లేదు. పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తించాలో జ్ఞానం వారికి ఉండట్ల. విశ్వాసులు దేవుని సేవకుల్లో సంఘం దగ్గర ఎలా జ్ఞానంగా ఉండాలనేది లేదు. ఈ రోజుల్లో విచ్చలవిడితనం అయిపోయింది, విర్రవిగేటువంటి తనం అయిపోతూ ఉన్నది ఈరోజు.
అందుకు కదా మన కుటుంబాలు సంఘములు పాడైపోతూ ఉన్నాయి. జ్ఞానము లేకపోవటం బట్టే కదా జ్ఞానాధారము నేనే అంటూ ఉన్నాడు. మరి ఆయన పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఆయన జ్ఞానమును మనకు అనుగ్రహించే దేవుడు. వెర్రివారిని దేవుడు ఫూల్స్ అని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ రాత్రే దేవుడు ఏమడుగుతున్నాడంట? వారి ప్రాణమును అడుగుతున్నాడు. నువ్వు ఇంకా వెర్రితనములోనే బ్రతుకుతా, ఫూల్గానే నువ్వు జీవిస్తూ, ఇంకా తల్లిదండ్రులు మోసం చేస్తా, మభ్య పెడుతూ, నీ మనసు చెప్పినట్టు లోకానుసారంగా నడుస్తావా? నడు. ఎప్పుడు పిలుస్తాడు? ఒకవేళ ఆ ధనవంతుడు ఈ రాత్రి పిలిచాడు, నిన్నెప్పుడు పిలుస్తాడో నాకు తెలీదు. నాకైతే తెలియదు. నీ బ్రతుకును మార్చుకుంటావో మార్చుకోవో నాకు తెలియదు. బుద్ధి లేని కుమారుడు, చిన్న కుమారుడు తన బ్రతుకుని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకే తండ్రి హక్కున చేర్చుకున్నాడు. నువ్వు మార్చుకుంటావా? దేవుని చిత్త ప్రకారంగా బుద్ధి కలిగి నడుచుకుంటావా? జ్ఞానముతో నడుచుకుంటావా? ఆయన లెగుస్తాడంట. లెగిచి, బడా నమ్మకమైన మంచి దాసుడా, నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని మాటలు పడ్డావు, నీ బంధువుల చేత, నీ ఇరుగు పొరుగు వారి చేత, నీ యొక్క మరి సంఘములో నువ్వు వెళ్ళిన పరిచర్య దగ్గర ఎన్ని మాటలు పడ్డావు. నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా రా అని పిలుస్తాడంటండి దేవుడు. హల్లెలూయా. లేకపోతే మౌనముగా నువ్వు ఆయన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చిద్దేమో, పాతాళమునకు పోవలసిన పరిస్థితి వస్తుంది. ఫూల్లానే బ్రతుకుతావో దాంట్లో నుంచి బయటకు వస్తావు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేసిద్దంట? చిరుపును. బుద్ధి లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయగాక. చేయొద్దు. వాళ్ళు ఎవరైనా కానీ, ఎంతటోళ్ళనైనా కానీ, మరలా చెప్తున్నాను, వాళ్ళకి పదవి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి, బుద్ధి లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయగాక. ఎంతవరకు అంతవరకు ఏంటంటే ఎందుకంటే వారితో సహవాసం చేయటం వల్ల నీ మీద కూడా ఏం పడిపోతుందంటే నువ్వు కూడా ఒక బుద్ధిహీనురాలు అని పడిపోతుంది. ఏకీభవిస్తున్నావు. ఆ దుర్మార్గపు మాటలతో, ఆ బూతులతో, ఆ సరసోక్తులతో, ఆ భయంకరమైన లాంగ్వేజ్ని నువ్వు ఏకీభవిస్తున్నావు. నీ చెవుల ద్వారా వింటున్నావు కూర్చొని కష్టపడి. అది విడవలేక, ఆ వ్యక్తిని విడవలేక, ఆ మనిషిని విడవలేక, ఆ స్థలాన్ని విడవలేక అలానే ఉండిపోతున్నావు. నువ్వు కూడా ఒక బుద్ధిహీనుడు అయిపోయావు, ఒక బుద్ధిహీనురాలు అయిపోయావు. ఈరోజు జాగ్రత్త. దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే నిండారుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. బుద్ధి కలిగి నడుచుకుంటావో, ఫూల్గానే నడుచుకొని పాతాళానికి వెళ్ళిపోతావో పరిశీలన చేసుకో. మార్చుకుంటావో నీ బ్రతుకుని మార్చుకోవో నాకు తెలియదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు బుద్ధి లేని ఫూల్స్ వలెనే మేము బ్రతుకుచూ ఉన్నాం ప్రభా. అనేక సార్లు మా కొరకే బ్రతుకుచు, మా మనసు చెప్పినట్లు వింటూ, విర్రవీగుతూ నా తండ్రి మిమ్మల్ని మేము బాధ పెడుతూ, కొండములు చెప్పేటువంటి వారముగా, బుద్ధిహీనులుగా నాయన తండ్రి కోపపడుచు ప్రభా, మా జీవితాల్లో నాయన గొడవలు పెట్టుకునేటువంటి మనసుతోనూ ప్రభా విర్రవీగుతూ మేము పోతూ నాయన మా జీవితాల్లో ఎంతో నష్టపోయి ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. బుద్ధి కలిగినటువంటి చిన్న కుమారుడు తన బుద్ధి తనకు మరలా తిరిగి వచ్చినప్పుడు తన యొక్క వెర్రితనాన్ని విడిచిపెట్టేశాడు ప్రభా. తన తప్పుని గ్రహించి నేను ఫూల్నే ప్రభా, నీకు నా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసిన ఫూల్ని ప్రభా నేనని తన స్థితిని ఒప్పుకొని ప్రియమైన కుమారుడుగా, ముద్దు కుమారుడుగా మారిపోయాడు కదా. అలాగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తన బ్రతుకును మార్చుకొని నీకు ఇష్టంగా బ్రతుకును గాక. అట్టి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.